వాళ్ళకేంటంటే మనకి భూస్వాములైతే ఎవరు లేరండి. అందరూ గూడా ఆ రైతుకి రైతే పండించుకునేవారు. అలాగే మనకి శిస్తనేది అనేది కట్టేవారు. ఇక్కడ ఈ ఆర్థిక పరిస్థితుల్లో మనం చూసుకుంటే, ఈ మౌర్యుల యొక్క కాలంలో చూసుకుంటే మనకి వడ్డీ వ్యాపారాలనేవి చాలా బాగా జరిగేవండి. వడ్డీ వ్యాపారాలనేవి బాగా ఎందుకంటే రైతులకి ఏది కావాలన్నా మనకి వడ్డీకి వెళ్తారు కదా! సో, ఆ కాలంలో దాదాపుగా మనకి వడ్డీ అనేది చాలా ఎక్కువగా ఉండేదండి. 15-60% దాకా మనకి వడ్డీ అనేది ఆ కాలంలో ఉండేదండి. 15-60% దాకా ఉండేది. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే వాళ్ళు ఈ ఆర్థిక వ్యవస్థని కరెక్ట్‌గా గాడిలో పెట్టడానికి వాళ్ళు ఏం చేసేవారంటే, వాళ్ళ యొక్క నాణేలు కూడా ప్రవేశపెట్టారు. సో, వాళ్ళ యొక్క ఈ నాణేలు ఏం తెలియజేస్తాయంటే, వాళ్ళ యొక్క కాలంలో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తుంది. బంగారు నాణేలు అవ్వచ్చు, వీళ్ళు మెయిన్‌గా ఏంటంటే వీళ్ళ యొక్క స్టైల్ పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేవి వీళ్ళు ప్రవేశపెట్టారనమాట. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అంటే ఏం కాదు, ఆ కాయిన్స్ మీద వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కాయిన్స్ 3 రకాలు ఉంటాయి. ఫన, తొల, అలాగే కర్షాపన ఇలా 3 ఉంటాయి. ఫన, తొల, కర్షాపన. సో, మనకి ఈ ఫన అంటే ఏంటంటే వెండి నాణం. అంటే నాణాలని మార్క్ చేస్తారంటే వాటి మీద ముద్రిస్తారనమాట. ఇది వెండి నాణం ఫన. అదే తులా చూసుకుంటే మనకు తెలుసు బంగారు నాణం. ఓకేనండి. అదే మనకి కర్షాపన మనం తీసుకుంటే ఇది ఏంటంటే మిశ్రమ లోహం. ఇది మిశ్రమ లోహ నాణం. మిశ్రమ అంటే ఏంటి? 2 కలిపి ముద్రిస్తారనమాట. ఓకేనా? మింట్ చేసి కరిగించి వాటిని ముద్రిస్తారు. ఇలా వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థని మనకు బంగారు కాయిన్లు కూడా వేశారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా బాగానే ఉందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇంకా మనం చూసుకుంటే వాళ్ళ యొక్క ఇంతవరకు ఏమైంది, మౌర్యుల యొక్క పాలన చూసాం. అలాగే వాళ్ళ యొక్క పరిపాలన నిర్మాణం ఎలా ఉందో చూసాం. అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో కూడా చూసాం. అయితే వీళ్ళ యొక్క శాసనాలు అయితేనేమి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. శాసనాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క దాని మీద వాళ్ళు విధించే పన్నులేంటి, వాళ్ళ యొక్క దానికి శాఖకి సంబంధించినటువంటి అధికారులు ఎవరు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే తర్వాత చూద్దాం. అవి మౌర్యుల కాలంలో ప్రధాన వృత్తులు ఏమేమి ఉండేవి? వ్యవసాయం చేసేవారు, పశుపాలన చేసేవారు, అలాగే వాణిజ్యం కూడా చేసేవారు. అయితే అశోకుని యొక్క కాలంలో మనం కానీ తీసుకుంటే అతి ప్రాచీన రహదారి ఏందయ్యా అని అడుగుతాడు. పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు వేశాడండి అశోకుడు. మనకి చూసుకుంటే ఇక్కడి నుంచి ఇంతవరకు అనమాట. తక్షశిల ఇక్కడ ఉంది మనకి. సో, ఇక్కడ పాటలీపుత్రం, ఇక్కడి నుంచి మనకి ఇదంతా కూడా మనకి అశోకుడు ఏం చేశాడు? ప్రాచీన రహదారిని అయితే నియమించాడు. సో, ఆ కోవలోనే మనకి అశోకుడు రోడ్లకి ఇరువైపులా చెట్లు నాటించాడని ఇది అనేది వచ్చింది. సో, తక్షశిల, పాటలీపుత్రం నుంచి తక్షశిల వరకు ఆయన వేశాడండి. అయితే అప్పట్లో వర్తక వాణిజ్య కేంద్రాలు ఉండేవి. వర్తక వ్యాపారం చేసేవారు. పర్షియన్ రాజ్యాలు అయితేనేమి వీటితోని. మరి ఆ వర్తకానికి వర్తకులందరూ కలిసి వర్తక సంఘాలుగా ఏర్పడ్డారు. సో, మరి ఆ సంఘాలకి నాయకుడు లేదా ఆ సంఘాలని మనం ఏమని పిలుస్తామయ్యా అంటే శ్రేణులు అంటాం. మరి ఆ శ్రేణికి అధికారి ఎవరయ్యా లేదా అధ్యక్షుడు ఎవరయ్యా అంటే శ్రేష్ఠి. ఓకేనా? వర్తక సంఘాలు మౌర్యుల కాలంలో వర్తక సంఘాలను ఏమని పిలుస్తాము? శ్రేణులు. మరి ఆ శ్రేణికి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే శ్రేష్ఠి. అదండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మరి వర్తక వాణిజ్యాలకు సంబంధించి మరి
ఈ తతంగం అంతా చూసుకునేవాడిది ఎవరయ్యా అంటే మనకు ఒక పర్యవేక్షకుడు ఉండాలి కదా, వాడిని ఫణాధ్యక్షుడు అంటాం. నాయకుడిని జస్తక లేదా శ్రేష్ఠి అంటాం. అలాగే ఈ వర్తక వ్యాపారాలు చేసే నౌకలకి పేర్లు కూడా అప్పుడు ఉండేవి, ప్రణవ. మరి ఎక్కడ వీళ్ళ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఓడరేవు ఏది అంటే మనం చెప్పుకున్నాం, బరుకచ్చం. ఓకేనా, నర్మదా నదీ తీర ప్రాంతంలో ఇక్కడ ఉంటుంది బరుకచ్చకం. అలాగే వీళ్ళ కాలంలో మనకు తెలుసు సముద్ర వర్తకం అనేది అభివృద్ధి చెందింది అని చెప్తాం. అలాగే వీళ్ళ కాలంలో మనకి పన్నులు వసూలు చేసే అధికారి ఉంటారు. మరి ఆ పన్నులు వసూలు చేసే అధికారి ఎవరయ్యా అంటే సమూహార్త అంటాం, సమూహార్త. మరి కోశాధికారి కూడా ఉంటాడు, వాళ్ళని సన్నిదాత అని అంటాం. ఇలా మనకి అక్షక పటల అధ్యక్షుడు ఉంటాడు, అకౌంట్స్ చూసేవాడు. ఇలా డిఫరెంట్ మనకి అకౌంట్స్ శాఖలు ఉంటాయి, శాఖలకి అధికారులు కూడా ఉంటారు. అయితే వీళ్ళు మెయిన్గా వర్తక వాణిజ్యం చేసేవారని చెప్పుకున్నాం. మరి ఈ వర్తక వాణిజ్యం మాట్లాడుకుంటే ప్రధానంగా రాజే అన్నిటికీ, ఇది వీళ్ళది కేంద్రీకృత వ్యవస్థని చెప్పుకున్నాం. రాజే సర్వాధికారి. అన్ని పరిశ్రమలు కూడా, ప్రధాన పరిశ్రమలు అన్నీ కూడా మనకి ప్రభుత్వాధీనంలో ఉంటాయి. అంటే నూనె అవ్వచ్చు, అప్పట్లో నూనె, పత్తి, చక్కెర, ఇటువంటివి ఏవైనా అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఎవరి ఆధ్వర్యంలో ఉంటాయి? రాజు ఆధ్వర్యంలోనే మనకి ఉంటాయి. ఓకేనండి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే తర్వాత వాళ్ళ యొక్క మత పరిస్థితులు ఒకసారి చూద్దాం. మనకు తెలుసు వాళ్ళ యొక్క మతం ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆదరించారు. మొట్టమొదటిగా వచ్చినటువంటి చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని అవలంబించాడు. తర్వాత వచ్చేటటువంటి బిందుసారుడు అజీవిక మతాన్ని పోషించాడు. ఆ తర్వాత వచ్చేటటువంటి అశోకుడు బౌద్ధ మతానికి కృషి చేశాడు. ఇది వాళ్ళ యొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని అనుసరించారు. మరి వాళ్ళ యొక్క మత పరిస్థితిలో చూసుకుంటే వాళ్ళ యొక్క అధికార మతం ఏదయ్యా అంటే భాగవత వైష్ణవం. అలాగే తర్వాత వాళ్ళ కాలంలో చూసుకుంటే మనకు బాగా మీరు చూడొచ్చు, వైదిక మతం అనేది ప్రాధాన్యత కోల్పోయిందండి. ఎందుకంటే వాళ్ళకి ఆపోజిట్గా వచ్చినవే ఏవి? జైన మతం, బౌద్ధ మతం. వేదనాగరికత తర్వాత బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యంని సహించక లేదా అది నచ్చక 63 కులాలు లేదా 62, 63 మతాలు అనేటటువంటివి పుట్టుకొచ్చాయి. అందులో 4 నుంచి 5 మతాలు మాత్రమే నిలదొక్కున్నాయి. అందులో జైన మతం, తర్వాత వచ్చేటటువంటి బౌద్ధ మతం, తర్వాత వచ్చేటటువంటి భాగవత వైష్ణవం, తర్వాత వచ్చేటటువంటి అజీవక మతం, ఆ తర్వాత వచ్చేటటువంటి చార్వక మతం. ఇలా 4-5 మతాలకు తప్ప ఏవి కూడా నిలదొక్కుకోలేదు. అయితే ఈ కాలంలో మనం చూసుకుంటే మౌర్యుల కాలంలో వైదిక మతం అనేది ప్రాధాన్యత కోల్పోయింది. అలాగే విశేష ఆదరణ పొందిన మతాలు ఏవయ్యా అంటే జైన బౌద్ధ మతాలు. ఎందుకంటే ఈ చక్రవర్తులు ఈ జైన బౌద్ధ మతాల యొక్క సన్యాసుల యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ యొక్క మతాన్ని స్వీకరించారు. కాబట్టి ఆ గురువు ఏం చెప్తే అదే చేస్తారు. సో అందుకే వాళ్ళ యొక్క గుహలను కట్టించడం అయితేనేమి అవన్నీ డిస్కస్ చేసాం. సో ఇలా వీళ్ళ యొక్క మతం అనేది మనం తీసుకుంటే స్టాండర్డ్గా అయితే లేదు. ఒక్కొక్కరు వాళ్ళకు నచ్చినటువంటి మతాన్ని ఆచరించారు. అలాగే అంత మాత్రాన పరమతాలను ఏమీ అనలేదు. వాటి పట్ల సహనం అయితే పాటించారు. అలాగే యజ్ఞాగాది క్రతువులు అయితేనేమి, దేవతల ఆరాధన అయితేనేమి, ఇవన్నీ కూడా ఆచారంలో అయితే ఉండేవి, కానీ తక్కువగా ఉండేవి. ఎక్కువగా మనకి ఏంటంటే జైన బౌద్ధ మతాలకి వీళ్ళు ప్రయారిటీ అనేది ఇచ్చారు. అయితే ఎప్పుడైతే మనకి అశోకుడు చనిపోయాడో ఆ తర్వాత మనకి మళ్ళీ బ్రాహ్మణ మతం అయితే విజృంభించింది. సో ఇది మనకి మౌర్యుల యొక్క మత పరిస్థితులు, వాళ్ళ యొక్క చేసేటటువంటి రాజులు చేసేటటువంటి కృషి.
అలాగే మనం ఇంకా చూసుకుంటే కొన్ని వాటిలో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ పాయింట్లు మాట్లాడుకుంటే మౌర్యుల గురించి ఇంకా మనం మాట్లాడుకుంటే ఏంటి, వాళ్ళ యొక్క విద్యా క్షేత్రం, విద్యకు ప్రధానమైన కేంద్రం ఏదంటే తక్షశిల. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి గాంధార లేదా పాకిస్తాన్ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇది ఉంది. ఆలే కాదు, అందరూ కౌటిల్యుడైతేనేమి, ఆ తర్వాత వచ్చేటటువంటి కిల్లాడుకుడైతేనేమి, ప్రధానులు అయితేనేమి, వీళ్ళందరూ ప్రధానులు, అలాగే చంద్రగుప్త మౌర్యుడు, వీళ్ళందరూ కూడా ఈ తక్షశిలలోనే విద్యాభ్యాసాన్ని అనేది చేశారు. అంత ప్రాముఖ్యమైనది. అలాగే రాణి శాసనం ఇదేంటయ్యా అంటే అశోకుని శిలాశాసనంలో మనకి ఇది 3వ మైనర్ శిలాశాసనంగా పేరు పొందింది. ఇది అంతగా మనకు అవసరం లేదు, అయితే ఇది ఇంపార్టెంట్. బౌద్ధ మత ప్రభావాన్ని తెలిపేది ఏందయ్యా అంటే మనకి దీఘనికాయ. ఎందుకంటే మౌర్యుల యొక్క వ్యవస్థపై, రాజకీయ వ్యవస్థపై ఇది చాలా ప్రభావం అయితే ఉందండి మనకి. ఏది దీఘనికాయ, సుత్తనికాయ, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బౌద్ధ మత గ్రంథాలు, వాళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా ఉంది. రాజకీయ వ్యవస్థపై మనకి ఇది చాలా ఇంపాక్ట్ ఉంది. ఇదేనే కాదు, ఇంకా బౌద్ధ మత గ్రంథాలు అయినటువంటి లేదా సింహాల గ్రంథాలు, దీపవంశం, ఇవన్నీ కూడా సింహాల గ్రంథాలు, వాటి యొక్క ఇంపాక్ట్ అయితే చాలా ఉంది. అయితే ఎక్కువగా మనకి ఏంటంటే వీళ్ళ కాలంలో అశోకుని కాలం నుంచి మనకి ఏంటంటే శిలాశాసనాలు, అలాగే స్తంభ శాసనాలు, అలాగే గుహ శాసనాలు లేదా గుహాలయాలు, ఇటువంటివి మొట్టమొదటి కట్టడాలు వీళ్ళ యొక్క మౌర్యుల కాలంలోనే జరిగాయండి. అలాగే కారువాకి అనేటటువంటిది ఎవరయ్యా అంటే మనకి మౌర్యుల యొక్క కారువాకి అనేటటువంటి వారు ఎవరండి, మౌర్యుల యొక్క ఏమంటాం, మౌర్యుల యొక్క ఆమె భార్య అండి, అశోకుని యొక్క భార్య. ఓకేనా. కారువాకి అనేటటువంటి వారు ఎవరు, మౌర్యుల కాలంలో ఉండేటటువంటి అశోకుడి యొక్క భార్య ఈ కారువాకి అండి. అయితే ఆయన పేర్కొన్నది ఏంటంటే కారువాకి అనేటటువంటిది అశోకుని యొక్క భార్య అని మనకు ఎలా తెలుస్తుందంటే అశోకుడు శిలాశాసనంలో చెప్పాడు. అలాగే వాళ్ళ కొడుకు గురించి కూడా చెప్పాడు, తరుణ లేదా తరువ. అలాగే కుణాళుడు వాళ్ళ గురించి, అలాగే సంఘమిత్ర, ఇలా అందరి గురించి కూడా తెలియజేసేటటువంటి శాసనాలు ఈ శిలాశాసనాలు అండి. అలాగే ఇక్కడ మనకి ఇవన్నీ బుల్లెట్ పాయింట్స్ టైప్ అనమాట. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామో అవే ఇవన్నీ. వాళ్ళ యొక్క 99 మంది సోదరుని చంపి వచ్చాడండి మన అశోకుడు అని తెలియజేసేటటువంటిది ఏదయ్యా దీపవంశం, సింహాల గ్రంథాలు, ఇవన్నీ టిబెట్ సింహాల గ్రంథాలు. అలాగే మనకు తెలుసు అశోకుడి యొక్క కుమార్తె అయినటువంటి చారుమతిని వివాహమాడినటువంటి వాడు ఎవడయ్యా, నేపాల్ రాజు, వాడే దేవపాలుడు. ఇది ఇంపార్టెంట్ అండి. ఏనుగుల చంపినందుకు విధించే శిక్ష మరణదండన. అలాగే మరి వ్యవసాయం చేస్తారు కదా, ఆ కాలంలో వ్యవసాయం చేసినందుకు మరి వ్యవసాయదారుడికి రుణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి ఆ రుణాలు ఇచ్చేవారిని లేదా పెట్టుబడిదారుని ఏమంటామయ్యా అంటే గహపతి అని అంటాం. అలాగే 3వ స్థానంలో ఉండేటటువంటిది మనకి పరిపాలన, ఇది రాజ్యం. మనకి ఆ రాజ్యంలో మనకి ఏముంటాయి, రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాల్లో ఏముంటాయి మనకు తెలుసు. 3వ పాయింట్ మనం చూసుకుంటే రజ్జక. ఓకేనండి. దాన్ని పరిపాలించింది మనకి రజక లేదా జిల్లా కలెక్టర్. ఇప్పుడుతో మనం పోలిస్తున్నాం, అదే ఇక్కడ ఇచ్చారు. సో దాన్నే మనం ఆహారాలు అని కూడా అంటాం. 3వ పాయింట్ ఆహారాల పైన మనకు రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాలను కుమారామాత్యులు పరిపాలిస్తారు. ఈ రాష్ట్రాలపైన రాష్ట్రం ఉంటుంది.
ఆ రాష్ట్రాన్ని అంటే దేశము, రాజ్యాన్ని మనకి రాజు పరిపాలిస్తాడు. ఈ కిందన మనకి ప్రాదేశికులు లేదా ప్రాంతాలు, ఆ ప్రాంతాలని గ్రామం, చివరిదే మనకి గ్రామం. అధికార కేంద్రీకరణం అనేది వీళ్ళలో ఎక్కువగా ఉండేదండి. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే వీరి కాలంలో మనకి కేంద్రాలకి రాష్ట్రాలకి మధ్య వారిదిగా కొంతమంది ఉండేవారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకోండి, కేంద్రం అంటే మనకి ఇక్కడ రాజు, రాష్ట్రం అంటే మనకి గవర్నర్. అప్పట్లో అశోకుడు చేసేవాడు గవర్నర్గా. ఓకేనండి. సో ఉజ్జయినికి మనకి అశోకుడు చేసేవాడు గవర్నర్గా. అలాగే తక్షశిలకి వాళ్ళకు అన్నయ్య అయిన వాళ్ళ సోదరుడు సులేమా చేసేవారు. ఇలా గవర్నర్లు అనేవారు ఉండేవారు అన్నమాట. రాష్ట్రము, ఆ తర్వాత మనకి పైన కేంద్రము, తర్వాత రాష్ట్రము. వీళ్ళిద్దరికి మధ్యన మనకి ఎవరు ఉండేవారు? పతివేదకులు అనేటటువంటి వాళ్ళు ఉండేవారు. ఎవరండి? పతివేదకులు. ఇలా మనకి మౌర్య యొక్క పాలనా కాలం అనేది జరిగేదండి. ఓకేనా? సో అయితే వీళ్ళ సామ్రాజ్యం మనం తీసుకుంటే దాదాపుగా ఇది దక్షిణ భారతదేశం అనుకుంటే మైసూరు ప్రాంతం వరకు మనకి విస్తరించిందండి వీళ్ళ యొక్క సామ్రాజ్యం. అలాగే పశ్చిమాన చూసుకుంటే మనకి పర్షియన్ రాజులు అయితే యువతల ఇంతవరకు అనమాట. ఈ ప్రాంతం వరకు అంతా కూడా వీళ్ళు విస్తరించారు. ఇక్కడ మైసూరు వరకు ఎవరు విస్తరించారు? మొదటి రాజే విస్తరించారు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఎవరి సహాయంతో? భద్రబాహు. ఈయనెవరు? భద్రబాహు ఎవరంటే ఆయనకు గురువు, జైన మత గురువు భద్రబాహు. సో ఎప్పుడైతే క్షామం వస్తుందో ఆ క్షామం సమయంలో, కరువు లేదా క్షామం, ఇక్కడ మనకి క్షామం వస్తుంది వాళ్ళ యొక్క పరిపాలనా కాలంలో, పాటలీపుత్రంలో. వెంటనే భద్రబాహు ఈ శ్రావణ బెలగలం, ఇప్పుడు కర్ణాటక ప్రాంతమైనటువంటి శ్రావణ బెలగలంకి వాళ్ళు వచ్చేస్తారనమాట. ఇక్కడే ఆయన సల్లేఖన వ్రతం చేసి చనిపోతాడు. సల్లేఖన వ్రతం అంటే శరీరాన్ని శుష్కింపచేసి ప్రాణాన్ని త్యజించడం, దాన్ని మనం సల్లేఖన వ్రతం అంటారు. భద్రబాహు సూచించాడు. అది జైన మత సాంప్రదాయం. ఇలా మనకి ఈ యొక్క మౌర్యుల యొక్క పరిపాలనా కాలం అనేది సాగిందండి. ఇంకా మనకి చాలా పాయింట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే అశోకుడు 14 శిలాశాసనాలు, 13 స్తంభ శాసనాలు, అలాగే 3 గుహాలయాలు లేదా గుహ శాసనాలు వేశాడు. అయితే వీటిలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని శాసనాలు వేశాడు కదా, ఈ ఇన్ని శాసనాల్లో మనకి కనిపించని జంతువు ఏదయ్యా అని అడుగుతారు. కనిపించని జంతువు ఏ జంతువు కనిపించదంటే పులి. పులి అనేటటువంటిది వాళ్ళ కాలంలో కనిపించదు. అలాగే వాళ్ళ కాలం తర్వాత మనకు తెలుసు, ఈ మౌర్యులు అనేటటువంటిది కాలం తర్వాత మనకి ఇండో గ్రీకులు వస్తారు, ఆ తర్వాత శకులు వస్తారు, ఆ తర్వాత మనకి పహ్లావులు వస్తారు, ఆ తర్వాత మనకి కుషానులు వస్తారు, ఆ తర్వాత మనకి గుప్తులు వస్తారు, ఆ గుప్తుల తర్వాత మనకి పుష్యభూతి వంశమైనటువంటి వాళ్ళు వస్తారు. ఇంతవరకు మనకి ఏంటంటే ఈ పుష్యభూతి వంశంలో హర్షవర్ధనుడు ఉంటాడు. ఈ హర్షవర్ధనుడితో మనకి ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది అవుతుందండి. ఓకేనా? అయితే మనం తర్వాత డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే గుప్త వంశం గురించి చెప్పుకోవాలి. మౌర్యుల తర్వాత వీళ్ళు దాదాపుగా 3వ శతాబ్దం నుంచి 6వ శతాబ్దం దాకా పరిపాలన అనేది సాగించారు. సో అందుకే వీళ్ళు ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ 2 పాయింట్లో మనకి వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి, ఏ కంట్రిబ్యూషన్ చేశారనేది మనం ఒకసారి చూసుకోవాలండి. సో ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? షేర్ చేయండి. సో ఇదే కాదు, మెయిన్స్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? సో విత్ రెస్పెక్ట్ టు పాయింట్స్, ఫైనల్గా మనకి ఎగ్జామ్ ఉందనగా టైంలో మనం ఏం చేద్దామంటే జస్ట్ బుల్లెట్ పాయింట్స్ మాత్రమే డిస్కషన్ అనేది ఉంటుంది. అంటే ఎగ్జామ్లో పక్కాగా
ఏ బిట్ వస్తుందో అది మాత్రమే డిస్కషన్ అనేది జరుగుతుందండి లాస్ట్ రివిజన్ టైంలో. సో ఇలా మనకేం ఉండదు, ఒక బ్లాక్ బోర్డ్లా ఉంటుంది. బ్లాక్ బోర్డ్లో తీసుకొని ఒక 150 పాయింట్లు అనేవి చెప్తానండి. ఒక 150 పాయింట్లు అనేవి చెప్తాము, డిస్కస్ చేసుకుందాం. అందులో 100 పాయింట్లు మనకి ప్రిలిమ్స్లో వస్తాయి. ఎంత? ఎన్ని పాయింట్లు? 100 పాయింట్లు. 100 పాయింట్లు అంటే అర్థం ఏంటి? 100 మార్కులండి, అంతే కదా. సో ఇది మన ట్రిక్, ఇది మన ట్రిక్. ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పరు, అలాగే ఎక్కడ మనకు చెప్పరండి. సో వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ నేను సెషన్ తీసుకుంటాను. అన్ని బిట్లు 100 బిట్లు అన్నాను కదా, ఈ 100 బిట్లు నేను చూపిస్తాను. డైరెక్ట్ బిట్లే, ఈ 100 బిట్లు నేను చూపిస్తాను. సో అంటే అంత దీనిగా మనం సిలబస్ ఓరియంటేషన్ అనేది ఉండాలి, రివిజన్ అనేది ఉండాలి, కాన్సెప్ట్ ఎనాలజీ అనేది ఉండాలండి. సో ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో ఎటువంటి పెయిడ్ కోర్సులు అనేవి ఎక్కడ ఉండవు. జస్ట్ మనం ఏంటంటే నాలెడ్జ్ని షేర్ చేసుకోవడమే మన పని అండి, ఓకేనా. ముందుగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఓకేనా. మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.